ఓం నమ శివాయ. ఆంధ్రప్రదేశ్లోనే సత్యసాయి జిల్లా చెన్నైకొత్తపల్లి సమీపంలో ఘనమైన అడవుల మధ్య కొండల లోయలో దాగి ఉన్న ఒక పవిత్ర క్షేత్రం ఉంది. అది సాధారణ ఆలయం కాదు, అది కోరికలు తీర్చే క్షేత్రం. అది స్వయంగా పరమేశ్వరుడు వెలిసిన స్థలం. అదే కోన మల్లికార్జున స్వామి దేవస్థానం. ఈ ఆలయం వెనుకున్న చరిత్ర, ఈ అడవిలో జరిగిన అద్భుతం మీరు వినబోతున్నారు. వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మొత్తం ఘనమైన అడవిగా ఉండేది. ఇక్కడ మహర్షులు తపస్సు చేసేవారు. వారు పరమేశ్వరుడిని దర్శించుకోవాలని కఠినమైన తపస్సు చేశారు. వారి భక్తికి ప్రసన్నమైన పరమేశ్వరుడు ఒకరోజు ఈ అడవిలో స్వయంగా లింగ రూపంలో వెలిచాడు. అది ఎవ్వరూ ప్రతిష్ఠించలేదు. అది స్వయంభూ లింగం, అంటే స్వయంగా భూమి నుండి వెలసిన శివలింగం. ఆ రోజు నుండి ఈ ప్రాంతం పవిత్ర క్షేత్రంగా మారింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక గోపాలుడు తన ఆవులని ఈ అడవిలో మేపేవాడు. అతను ఒక విచిత్రమైన విషయం గమనించాడు. ఒక ఆవు ప్రతిరోజు ఒకే చోటుకు వెళ్ళి తనంతట తానే పాలు కార్చేది. ఆశ్చర్యపోయిన గోపాలుడు దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఒక రాయి ఉంది. ఆ రాయి మీద ఆవు పాలు కార్చుతోంది. ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో పరమేశ్వరుడు దర్శనమిచ్చి, నేను ఇక్కడ స్వయంగా వెలిశాను, నాకు ఆలయం నిర్మించండి అని చెప్పాడు. మరుసటి రోజు గ్రామస్తులు వచ్చి ఆ రాయిని తవ్వగా అది శివలింగం అని తేలింది. గ్రామస్తులు ఆనందంతో అక్కడ చిన్ని ఆలయం నిర్మించారు. ఆ రోజు నుండి పూజలు ప్రారంభమయ్యాయి. కొద్ది కాలంలో ఈ ఆలయ మహిమ క్షేత్రంగా మారింది. భక్తులు ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతున్నాయని ప్రచారం జరిగింది. దీంతో దూర ప్రాంతాల నుండి భక్తులు రావడం ప్రారంభించారు. ఈ ఆలయం కొండల మధ్య కోన ప్రాంతంలో ఉండటం వల్ల దీనికి కోన మల్లికార్జున స్వామి అనే పేరు వచ్చింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఇది అడవిలో ప్రకృతి మధ్య ఉంటుంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులకు మనశ్శాంతి కలుగుతుంది. ఇక్కడ శివలింగం స్వయంభు లింగం. ఇది చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇక్కడ పూజ చేస్తే దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఆ రోజు మొత్తం ఓం నమ శివాయ అనే వినాదాలతో మారుమోగుతుంది. భక్తులు రాత్రంతా జాగరణ చేస్తారు. స్వామివారికి అభిషేకాలు చేస్తారు. ఆ రోజు స్వామి దర్శనం చాలా పవిత్రంగా భావిస్తారు. కొండల మధ్య ఈ అడవిలో దాగి ఉన్న ఈ పవిత్ర క్షేత్రం సాధారణ ఆలయం కాదు. ఇది స్వయంగా పరమేశ్వరుడు వెలసిన స్థలం. మీరు ఎప్పుడైనా చెన్నైకొత్తపల్లికి వెళ్తే తప్పకుండా కోన మల్లికార్జున స్వామిని దర్శించండి. మనం స్వామివారి చరిత్ర వినుకుంటూ అలా ముందరికి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, మనం టింబక్టు స్కూల్ అంటారు. ఇది అనాథ పిల్లలకి ఇక్కడ చదువు బాగా చెప్పిస్తారు. ఈరోజు భక్తులు చాలామంది వస్తున్నారు. అందరూ ఆటోల్లో కానీ సొంత వెహికల్లో కానీ. చాలా బాగుంది సందడిగా. మనం అక్కడ చూడండి, భక్తులకి 2 కుండల్లో నీళ్లు పోసి ఉంచారు. చాలా చల్లగా ఉంటాయి, మట్టి కుండలో కాబట్టి. ఇక్కడ ముందర వరకు తార్సు రూట్ వేశారు. ఇక ముందరికి వెళ్తే అది మట్టి రోడ్డు. కొంచెం స్వామివారి దాకా బైక్లో అయితే మనం వెళ్ళొచ్చు, ఏం పర్లేదు. మేమైతే చిన్నప్పుడు ఈ స్వామికి
నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అప్పుడైతే చాలా బాగా ఉండేది. జాగరణ అంతా నైట్లో చేసి ప్రొద్దున్నే సోమవారం ప్రసాదం తీసుకొని అలా తినుకుంటూ వెళ్ళేవాళ్ళం. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ రోజులే వేరు, మళ్ళీ రావు. చాలా బాగా ఉండేది అప్పుడు. వచ్చేసింది ఫ్రెండ్స్ మట్టి రోడ్డు. మనం ఎప్పుడు టౌన్లో అలా తార్స్ రూటులో పోతూ ఉంటాము. మట్టి రోడ్డు అనగానే మనం కొంచెం స్లిప్ అవుతుంది కాబట్టి బండి చూసుకొని పోయేది మేలు. ఈ కోన మల్లికార్జున స్వామిని ఈ మధ్య కాలంలో చాలా బాగా డెవలప్ చేశారంటే అది విష్ణుదాస్ స్వామికి చెందుతుంది. ఆ స్వామి ఎక్కడి నుంచో వచ్చి ఈ గుడి బాగా డెవలప్ చేశారు స్వామివారు. ఇప్పుడైతే ఆ విష్ణుదాస్ స్వామి లేరు, స్వర్గస్థులైనారు. ఆ స్వామిని ఇక్కడే సమాధి చేశారు. మనం ఆ ధ్యాన మందిరం కూడా చూడొచ్చు. ఇక్కడి నుంచి ముందరికి వెళ్తే అక్కమ్మ గారు ఉన్నారు ఫ్రెండ్స్. మనం రీసెంట్గానే గుడి కట్టించారు. మనం వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళచ్చు. ఇక్కడ కిందికే ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ముందరికి దగ్గరే ఫ్రెండ్స్. ఇంకా గుడి మనకి దగ్గరలోనే ఉన్నాము. కోన మల్లికార్జునేశ్వర స్వామి టెంపుల్. దయచేసి అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మాకు కొంచెం బూస్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసాం మనం స్వామి దగ్గరికి. ఇక్కడ 3 గుళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి రామాలయం, రెండవది వచ్చేసి రంగనాథ స్వామి, ఇంకా మూడవది వచ్చేసి శివుని గుడి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు కోనేరు, అక్క దేవతలు. చాలా బాగుంది కోనేరు అయితే. నా ఫ్రెండ్ వచ్చాడు, నా ఫ్రెండ్తో అలా వీడియో తీశాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు రామాలయంలోకి వెళ్దాం. ఇక్కడ స్వామివారిని ముక్కొని నెక్స్ట్ రంగనాథ ఆలయంలోకి వెళ్ళా ఫ్రెండ్స్. స్వామివారు ఇక్కడ కూడా చాలా బాగున్నారు. మనం నెక్స్ట్ ఇంకా శివయ్యని దర్శించుకోవడానికి పోతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, శివయ్య మనకి ఇలా దర్శనమిచ్చాడు. మనం పక్కనే ఇలా ముందుకు వెళ్తే మనకి నిత్యాన్నదానం ఇక్కడ భోంచేసుకొని పోవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా కోన ఏరియా, చాలా బాగుంది కొండల మధ్య. నాకైతే ఈ గుడి చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడన్నా చెన్నై కొత్తపల్లి ఏరియాకి వస్తే దయచేసి అందరూ దర్శించండి. అలాగే మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరో మంచి టెంపుల్తో. బాయ్ ఫ్రెండ్స్.